హలో గురు, నిన్నే హనుమాన్ మూవీ చూడడం జరిగింది అండ్ ఆ మూవీ రివ్యూ చెప్పడం మీ ముందుకు వచ్చాను. అయితే ఇప్పటిదాకా మన ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ హనుమాన్ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ నాకు వచ్చిన బాధ కలిగిన విషయం ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళక ముందునే ఓం రావత్ గారిని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఇంటర్నెట్ మొత్తం. ఏంట్రా ఎందుకు, ఆల్రెడీ అయిపోయింది, ఆదిపురుష్ మూవీ అయిపోయింది, బట్ ఈ మూవీలో మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు ఎందుకురా అని చెప్పేసి నాకు అనుకుంటూ కొంచెం బాధపడుతూ మూవీకి వెళ్ళా. మళ్ళీ పోయిందని ఎందుకు రేపడం అని చెప్పేసి మూవీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను అదే పాయింట్ చెప్తా, ఏమనుకోవద్దు. బట్ ఓం రావత్ గారు నిజంగా అసలు 600 కోట్లు పెట్టి ఏ సినిమా తీశారు నాకు అర్థం కాలే. నేను కూడా అతన్నే తిడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత బెస్ట్ అవుట్పుట్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే టేజర్ ట్రైలర్లో షార్ట్స్ ఏదో కొంచెం పెట్టారు, అందరితో బాగుంది అనిపించుకున్నారు అన్నది వేరు. బట్ మూవీ ఓవరాల్ మూవీ కూడా మనకి విఎఫ్ఎక్స్ అనేది తోపు హైలైట్గా నిలిచేస్తుంది ఈ మూవీకి, హనుమాన్ మూవీకి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువ బడ్జెట్లో మూవీ ఎలా తీయడం చూసిన తర్వాత చాలామంది నేర్చుకోవాలి. అండ్ ఇది ఖచ్చితంగా మన శుభసూచకమే, ఎందుకంటే టీఎఫ్ఐ అనేది కొంచెం మెరుగుపడుతుందని చెప్పడానికి ఇలాంటి సినిమాలు కొన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ సంక్రాంతికి వచ్చిన కరెక్ట్గా ఫ్యామిలీ మొత్తం చూడదగే సినిమా ఇది, కరెక్ట్ టైంలో దింపారు. అండ్ ఇదే మూవీ గురించి ఇంకొన్ని పాజిటివ్ చెప్పాలంటే కనుక మూవీలో ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేశారు, కామెడీ ఇంకా బాగా క్యారీ చేశారు. నెక్స్ట్ ఎలివేషన్ సీన్స్, అసలు కొన్ని సీన్స్ అయితే మనకు గూస్ బంప్స్ వస్తాయి. అండ్ లాస్ట్లో కూడా సెకండ్ హాఫ్లో లాస్ట్ 20 minutes ఉన్నప్పుడు అయితే మనకు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మనం ఏ రిలీజియన్ అన్నది అనవసరం, అది ఏ రిలీజియన్ వాళ్ళకైనా కూడా గూస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా. అంత బాగా తీశారు, అంత బాగా నెరేషన్ కానీ ఆ కైండ్ ఆఫ్ సీన్స్ కానీ ఉన్నాయి మూవీలో. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత ఒక్కటే మాట, కొట్టాడు, బ్లాక్ బస్టర్ కొట్టాడు డైరెక్టర్. సో నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ చూడాల్సిన సినారియో ఏదో ప్రస్తుతం ఉంది. ఎందుకంటే ఈ మూవీ మనకి ప్రస్తుతం పండగలో ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఎక్కువ మంది చూసే స్కోప్ ఉండే టైం ఇదే. సో ఇలాంటి టైంలో కరెక్ట్గా దింపారు, మనము చూడాలి. అండ్ ఇలాంటి మూవీలు థియేటర్లో చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో, మీరు హీరో చిన్న హీరో పెద్ద హీరో అని చూడొద్దు, సినిమాని చూడండి, సినిమా అంతే, వెళ్ళిపోండి. హనుమాన్ మిమ్మల్ని ఇంత కూడా డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో స్పెషల్ మెన్షన్ ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారి యొక్క యాక్టింగ్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆవిడ సీన్లో ఒక ఎమోషన్ పండించే టైంలో కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తేజ గురించి మనం చెప్పక్కర్లేదు, ఇంకా చాలు తేజని, ఇంకా చిన్న హీరో అన్నం చాలు, గాపదం. ఇంకా మామూలు హీరో నుంచి సూపర్ హీరో ఏం చెప్పచ్చు, మూవీలో వస్తే మీరు కూడా చెప్తారు సూపర్ హీరో తేజ సజ్జా అంటారు. అండ్ ప్రశాంత్ వర్మ గారికి మళ్ళీ అసలు హ్యాట్స్ ఆఫ్, అతను తీసిన విధానానికి. కానీ నాకు అతనిలో మరో రాజమౌళి కనిపిస్తానంటే కొంచెం అతిశయోక్తి అవ్వచ్చు, కానీ బట్ నాకు అతనిలో ఇంకో రాజమౌళి కనిపించాడు. సో ఇది నా ఒపీనియన్. సో మీరందరూ కూడా చూసి నా ఒపీనియన్తో అగ్రీ చేస్తారనే భావంతో ఈ రివ్యూ చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ చూసేయండి. హ్యాపీ సంక్రాంతి గురు. అలాగే నా రివ్యూస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇయర్ ఇంకొంచెం పెంచుదాం. టేక్ కేర్ గురు. థ్యాంక్ యూ.